10 ఏళ్ల కేసీఆర్ పాలన తెలంగాణను అగ్రపథాన నిలిపింది. స్వరాష్ట్ర ఆవిర్భావం నుంచే ఆర్థిక ప్రగతి పరుగులు తీసింది. బీఆర్ఎస్ హయాంలో కొత్త శిఖరాలను అధిరోహించింది. కానీ కాంగ్రెస్ పాలనలో మళ్లీ అభివృద్ధి తిర్లమల్లాయింది. ఇదెవరో చెప్తున్న మాటలు కాదు, స్వయాన కాంగ్రెస్ సర్కారు విడుదల చేసిన రాష్ట్ర గణాంక నివేదిక 2024 స్పష్టం చేస్తుంది. సీఎం రేవంత్ సహా ఇతర నేతలు చేస్తున్న విమర్శలకు మూతోడ్ జవాబులిచ్చింది. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ సుభిక్షంగా మారింది. దశాబ్దాల వివక్షను, నిర్లక్ష్యాన్ని చెరిపేస్తూ అభివృద్ధి బాట పట్టింది. అన్ని రంగాల్లో అనితర సాధ్యమైన వృద్ధి సాధించింది. వ్యవసాయం పండుగలా మారింది. ఈ సత్యాలను వేరెవరో చెప్పడం కాదు. పొద్దున్లేస్తే బీఆర్ఎస్ పాలనను రాజకీయంగా విమర్శించే కాంగ్రెస్ సర్కారే స్వయంగా ఈ విషయాలను వెల్లడించింది. ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన రాష్ట్ర గణాంక నివేదిక 2024 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో రాష్ట్రం సాధించిన అభివృద్ధికి అక్షర సాక్ష్యంగా నిలిచింది. వివిధ రంగాల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పొందుపరుస్తూ రూపొందించిన ఈ నివేదిక బీఆర్ఎస్ హయాంలో సాధించిన రాష్ట్ర పురోగతికి అద్దం పట్టింది. కాంగ్రెస్ నేతల నోళ్లకు తాళం వేసింది. వారి విమర్శలు ఉత్తివేనని ఈ లెక్కలు తేల్చి చెప్పాయి. తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక విభాగం ఆధ్వర్యంలో రూపొందించిన తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ పుస్తకాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆవిష్కరించారు. ఈ నివేదికలో కేసీఆర్ అమలు చేసిన పథకాలు రాష్ట్ర వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడంతో పాటు రైతుల ఆదాయాన్ని, సంక్షేమాన్ని పెంచిందని కాంగ్రెస్ సర్కార్ స్పష్టం చేసింది. ఇందుకోసం ప్రభుత్వం కాళేశ్వరం, మిషన్ కాకతీయ, 24 గంటల ఉచిత విద్యుత్, రైతు బంధు పెట్టుబడి సాయం పథకం, రైతు బీమా పథకాలను ప్రతిష్టాత్మకంగా అమలు చేసినట్టు వెల్లడించింది. ఈ పథకాల ఫలితంగా రాష్ట్ర ఆదాయంలో వ్యవసాయ రంగం వాటా 155.7% పెరిగిందని, పంటల సాగు ఉత్పత్తిలో గణనీయమైన వృద్ధి నమోదైనట్టుగా తెలిపింది. బియ్యం ఉత్పత్తిలో 1.68 కోట్ల టన్నులతో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ 1గా నిలిచినట్టు తెలిపింది. కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో ఆర్థికాభివృద్ధి గణనీయంగా జరిగిందని కాంగ్రెస్ సర్కార్ నివేదిక స్పష్టం చేసింది. దేశ సగటుతో పోల్చుకుంటే తెలంగాణ అధికంగా, వేగంగా వృద్ధిని నమోదు చేసినట్టు గణాంకాలు స్పష్టం చేశాయి. తలసరి ఆదాయంలోనూ తెలంగాణ అగ్రభాగాన నిలిచినట్టు వెల్లడైంది. స్వరాష్ట్ర ఏర్పాటు తర్వాత దేశ సగటుతో పోల్చుకుంటే రాష్ట్రం జీడీపీఎస్లో ప్రతి ఏటా వృద్ధిని నమోదు చేసింది. 2023-24లో తెలంగాణ జీఎస్డీపీ 15,01,981 కోట్ల రూపాయలతో 14.5% వృద్ధి నమోదైందని వెల్లడించింది. జీఎస్డీపీ వృద్ధిలో నాన్ స్పెషల్ కేటగిరీ రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1గా నిలిచినట్టు నివేదిక తేల్చి చెప్పింది. 2014-15లో 5,05,849 కోట్లుగా ఉన్న తెలంగాణ జీఎస్డీపీ 2023-24లో 196.9% వృద్ధితో 15,01,981 కోట్లుగా నమోదైంది. అదే సమయంలో దేశ జీడీపీ వృద్ధి మాత్రం 134.89%గానే ఉంది. తెలంగాణ ఏర్పాటు అనంతరం 12.9% సగటు జీఎస్ఓపీ వృద్ధితో దేశ సగటు వృద్ధి రేటు 10.3 కన్నా 2.6% అధికంగా రాష్ట్రంలో నమోదైంది. 2014-15 నుంచి 2023-24 మధ్య రాష్ట్ర జీఎస్డీపీ వృద్ధి రేటు 12.9%తో అన్ని దక్షిణాది రాష్ట్రాలను అధిగమించింది. దేశ జీడీపీలో తెలంగాణ వాటా 2014-15లో 4.1% ఉండగా 2023-24లో 5.1%కి పెరిగింది. జనాభా పరంగా చూస్తే దేశ జనాభా మొత్తంలో తెలంగాణలో 2.8% ఉన్నప్పటికీ దేశ జీడీపీలో మాత్రం రాష్ట్రం 5.1% వాటాను సమకూర్చింది. 2023-24లో దేశ తలసరి ఆదాయం 1,84,205 రూపాయలు ఉండగా తెలంగాణలో 3,56,564తో నాన్ స్పెషల్ కేటగిరీ రాష్ట్రాల్లో అగ్రభాగాన నిలిచింది.
అటు 2014-15లో రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తి 68.17 లక్షల టన్నులు ఉండగా 2023-24లో 260.88 లక్షల టన్నులకు పెరిగింది. వరి సాగు 2014-15లో 34.97 లక్షల ఎకరాలు కాగా 2023-24లో 1.18 కోట్ల ఎకరాలకు పెరిగింది. 2014-15లో రాష్ట్రంలో సాగు విస్తీర్ణం 1.31 కోట్ల ఎకరాలు ఉండగా 2023-24లో ఏకంగా 2.09 కోట్ల ఎకరాలకు పెరిగింది. 2023-24లో రుణమాఫీ కింద 22.05 లక్షల మంది రైతులకు సంబంధించి 17,770 కోట్ల రూపాయలను కేసీఆర్ ప్రభుత్వం మాఫీ చేసినట్టు కాంగ్రెస్ సర్కార్ నివేదిక స్పష్టం చేసింది.